వందల మంది, వేలాది మంది ఐబొమ్మ రవిని అభిమానిస్తున్న అది సోషల్ మీడియాకే పరిమితం. వెంట ఎవరూ లేనప్పుడు, కట్టుకున్న భార్య కాదు పొమ్మంది, నా అమ్మానాన్నలకి దూరంగా ఉన్నాడు, తోడు నిలబడేవాడెవరూ లేరు. ఇతనితో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు తోడు రారు. అందరూ భయపడిపోతారు. ఒంటరి బ్రతుకు. ఆ కష్టం, నష్టం రాబోయే రోజుల్లో చూడబోతున్నాడు. సినీ రంగం అంటే ఉన్న పిచ్చ, సినిమా రంగం అంటే ఉన్నటువంటి అభిమానంతో లేదా వాళ్ళ ఒత్తిడితో ప్రభుత్వాలు వాళ్ళకి బానిసత్వం చేస్తాయి. వాళ్ళు ఎంత రేట్లు పెట్టి అమ్ముకున్నా పర్లేదు, ఎంత రేట్లకి పాప్కార్న్ పెట్టి అమ్మినా పర్లేదు, ఎంత రేట్లకి సమోసా పెట్టి అమ్మినా పర్లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎట్లా బిహేవ్ చేసినా పర్లేదు, వాళ్ళు ఎంత పెట్టి రేట్లు అంటే అంత రేట్లకి పర్మిషన్ ఇస్తారు. అంతకైతే కనుక బతిన్లు అడిపించుకుంటారు అంతే. అంతగా వాళ్ళకి దాసోహం వీళ్ళు. లేదా ఓట్లకి ఏదన్నా వస్తాయన్న భయం. అలాంటి సినీ రంగం ఒత్తిడి ఉన్నంత వరకు ఐబొమ్మ రవిని బయటికి రానియరు. ఇప్పుడు పోలీస్ కేసు అయిపోయింది, సిఐడి అటు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా చేసేదేంది, కొత్తగా సాధించేదేంది, అతని వెబ్సైట్లు అంతా తెలిసింది. కానీ తద్వారా మళ్ళీ ఇంకోసారి కస్టడీ, మళ్ళీ కొన్ని రోజుల పాటు సినీ రంగం ఒత్తిడితో చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఒక 6 నెలల్లో, ఏడాదో అతన్ని బయటికి రానియకుండా చేసి, అతన్ని ఏదో ఒకటి చేసి అతని దగ్గర ఉన్నటువంటి డేటా అంతా తీసేసుకుని అతన్ని ఏమీ లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అతనికి జైల్లో కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళతో ఏమైనా చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం అతని ప్రాణాలకు ముప్పు ఉన్నది. అది మాత్రం స్పష్టంగా కనబడుతోంది.